హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి రోడ్ నెంబర్ 1 అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో ఉందండి. ఇది టూ రోడ్స్ కార్నర్ బిట్ ఉంటుంది. ఇది ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి. హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇందులో మనకు ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి. అది 3rd ఫ్లోర్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇందులో పర్ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2150 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసండి. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది. ఇవి రెండు వచ్చేసి మనకు ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అండి. అలాగే బిల్డర్ ఫ్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది 2150 ఎస్ఎఫ్టీ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనం చూస్తుంది. వెస్ట్ ఫేసింగ్ తర్వాత మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఇది బాల్కనీ వస్తుంది. హెచ్ఎండిఏ పర్మిషన్లో ఉందండి. ఓపెన్ కిచెన్ ఉంటుంది అండ్ కిచెన్ పక్కన యూటిలిటీ వస్తుంది. అంతా స్పేషియస్గా ఉంటాయి. ఇందులో ఇది 2 రోడ్స్ బిట్ అండి. కార్నర్ బిట్ ఉంటుంది. స్పేషియస్గా ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ ఒక బాల్కనీ ఉంటుందండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. దీనికి ఆనుకుని అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసి ఇవ్వడానికి ఈ ఫ్లాట్ ఓనర్ రెడీగా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఫుల్లీ రెడ్ బ్రిక్తోని కన్స్ట్రక్షన్ అవుతుందండి. సిమెంట్ బ్రిక్ కాకుండా ఓన్లీ రెడ్ బ్రిక్తోనే కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు. టోటల్గా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటుంది. ఇది 3 BHK అండి. 3 BHK 2 బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు 7000 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి. ఇది 3rd బెడ్రూమ్. ఈ 3rd బెడ్రూమ్లో కూడా మీరు బాల్కనీ చూడొచ్చు. 2 బెడ్రూమ్స్కి బాల్కనీ ఉంటుంది. ఒకటి కామన్ బాల్కనీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి యూటిలిటీ ఉంటుందండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. స్పేషియస్గా ఉంటుంది అండ్ ప్రైమ్ లొకాలిటీ అండి. అల్కాపూర్ టౌన్షిప్లో రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి వచ్చేసి మనకు పూజా గది అనేది వస్తుందండి. అది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో వచ్చేసరికి పూజా గది ఉండదు. మళ్ళీ మనం వుడ్ వర్క్లు చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీరు ఎనీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే దీన్ని మనం మోడిఫై కూడా చేయించుకోవచ్చు. మనకు లిఫ్ట్ ఏరియా కారిడార్ కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది. అండ్ లోన్ కూడా ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉందండి ప్రజెంట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో ఇది కిచెన్ ఇక్కడ అండ్ యూటిలిటీ వస్తుంది. ఈ ఫ్లాట్కి 2 రోడ్స్ వస్తాయి కాబట్టి ఇది కొంచెం వెంటిలేషన్ ఎక్కువ ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ కంటే ఈస్ట్ ఫేసింగ్లో కొంచెం వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకు ఒకటి డ్రెస్సింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. మనకు ఇది ప్రజెంట్ వచ్చేసి ప్లంబింగ్ వర్క్ జరుగుతుందండి. త్వరలో వచ్చేసి ఫ్లోరింగ్ వర్క్ కూడా జరుగుతుంది అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా తొందరలోనే అయిపోతుంది. మనకు ఒక 4 to 5 monthsలో హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బిల్డర్.
ఇది మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోది చూపిస్తున్నాను. యాక్చువల్లీ మనకు ఇన్వెస్టర్ ఫ్లాట్స్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.